అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు వజ్రోత్సవ వేడుకలు ప్రస్తుతం విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమం పాల్గొబోతున్నారు. ప్రస్తుతం నేను ఈ మురళీ రిసార్ట్స్ ఉన్నటువంటి ఈ కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు తన సినిమా రంగాన్ని ప్రస్థానాన్ని ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుతో పాటు మొదటి సినిమా నుండి ఆయన చనిపోయే ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ వరకు నటించినటువంటి సినిమాల్లో ఆయనతో పాటు నటించిన వాళ్ళ అందరిని కూడా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో పాటు వాళ్ళని సన్మానించబోతున్నారు. ఆనాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకోబోతున్నారు. చూడొచ్చు మరి కాసేపటి ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్కి ఒక ఘనమైన నివాళి ఇవ్వాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చీఫ్ గెస్ట్ ఈ కార్యక్రమాన్ని రాబోతున్నారు. ప్రధానంగా అంటే ఆయనతో పాటు పనిచేసినటువంటి దర్శకులు, నిర్మాతలు, సహనటులు అందరూ కూడా చాలామంది కాలం చేశారు. మిగిలిన ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పిలిచి వాళ్ళని సన్మానించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది చెన్నైలో నివాసం ఉన్న చాలామంది సీనియర్ తారలంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసినటువంటి పాత్రల గురించి కానీ లేకపోతే ఎన్టీఆర్ నటనకు సంబంధించి ఆయన అనేక రకాల పాత్రలు పోషించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా అనేక రకాల పాత్రలు ఆయన పోషించిన నేపథ్యంలో ఆ పాత్రలకు సంబంధించినటువంటి వేషధానికి సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోస్టర్లు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరి కాసేపటి ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినీ జీవితం 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. టీడీ జనార్దన్ ఈ కార్యక్రమాన్ని కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక పూర్తిగా ఆయనే అన్ని బాధ్యతలను తీసుకుని ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని అయితే అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఘనంగా అంటే భవిష్యత్ తరాలకి ఎన్టీఆర్ చరిత్ర కానీ ఎన్టీఆర్ పోషించిన పాత్రలు, ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలు పోషించి మెప్పించారని దానికి సంబంధించి తెలియాలని భావితరాలు తెలియాలని కార్యక్రమం అయితే అట్టహాసంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి వజ్రోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమం అయితే విజయవాడ అట్టహాసంగా అయితే జరగబోతుంది. పూర్తిగా ఆయనతో నటించినటువంటి నటీమణులు వాళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పటికీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా సన్మానించబోతున్నారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనతో ట్రావెల్ చేసినటువంటి చాలామంది కార్యక్రమం పాల్గొబోతున్నారు. ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు గారు ఉన్నారు. సార్, ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఈరోజు 75 సంవత్సరాలు ఆయన సినీ జీవితాన్ని పూర్తయిన సందర్భంగా సినీ వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు? అనుబంధం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎలాంటి అనుబంధం ఉందో నాకు అలాంటిదే ఉంది. చిన్నతనం నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన హీరోనే. హీరోగా ఒక రాజకుమారుడిగా, ఒక పాతాళ భైరవిలో ఒక సాహసోపేతమైన హీరోగా ఇలాంటివి చూసి పెరిగిన వాడిని. ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వాడిని. ఆయనతో ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం అనే సినిమాలో పనిచేసిన వాడిగా, ఆయన్ని అభిమానించేవాడిగా, ఆయన తరువాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన పరిపాలన విధానం కానీ మా అందరికీ చాలా ఎంతో ఆశ్చర్యకరంగాను, ఎంతో గొప్పగాను, ఒక మహానీయుడు ఇంత గొప్ప గొప్ప పనులు చేయగలడా, సినిమా ఇండస్ట్రీలోకి నుంచి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం బయటికి రావటం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, నట సార్వభౌముడు. అటువంటి వ్యక్తి సినిమాలను వదిలేసి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం బయటికి రావటం, మేమంతా సినిమా ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యపోయే విధంగా ఆయన గెలవటం, ప్రజల్లోకి రావటం, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఎనలేని సేవలు అందించటం. అలాగే ఆయన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయటానికి, అందరి దృష్టిలో పడటానికి, కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గొప్పతనం చాటింపజేయటానికి ఆయన కృషి వలనే ఆ గుర్తింపు రావటం జరిగింది. సో ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా ఒక ఎప్పుడో రామాయణం, భారతాలు విన్నాం. అలాంటి చరిత్ర అయింది. అంత గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి గురించి ఇంత తక్కువ సమయంలో
చెప్పగలిగే అంత జ్ఞానము ఉన్న మనిషిని కాదు. అంత ఆయన గురించి చెప్పటానికి సాహసించడమే అవుతుంది నిజంగా చెప్పాలంటే. అంత గొప్ప పనులు చేసిన వ్యక్తి. ఈరోజు రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన ఒరవడి తీసుకొచ్చిన మనిషి ఆయన. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రోజు. ఆయన 75 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వజ్రోత్సవం జరగటం నిజంగా చాలా గొప్ప విషయం. వజ్రోత్సవ నిర్వాహకులకి నా శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎన్టీఆర్ గురించి అంటే చెప్పడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది, కానీ తక్కువ సమయంలో చెప్పలేమని చెప్తున్నారు. ఎన్టీఆర్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. సినిమా పరంగా, రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని భారతదేశంలో కానీ ఇతర దేశాలకి తేల్చి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కేఎస్ రామ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయనతో పాటు పనిచేయడంతో పాటు ఆయన సినిమాలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అనుభవం తనకు ఉందని కేఎస్ రామారావు చెప్తున్నారు. ఎన్టీఆర్ తన సినీ జీవితాన్ని ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జరగబోతున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన మొదటి సినిమా నా దేశం సంబంధించినటువంటి ఆ సినిమా నుండి మేజర్ చంద్రకాంత్ వరకు కొన్ని వందల పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన పోషించిన కొన్ని పాత్రలకు సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని పోస్టర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో పోస్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకటేశ్వర స్వామిగా ఆయన కనబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. చాలామందికి ఒకప్పుడు ఆయన సినిమాలో పనిచేసినప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్, రాముడు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్, ఇలా ఏ దేవుడైనా ఎన్టీఆర్ రూపంలోనే చూసేవాళ్ళు. ఎందుకంటే ఏ పాత్ర ధరించినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంతో పాటు ఆ పాత్ర అంటే రాముడు అంటే ఇలాగే ఉంటాడా, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడా, వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటాడా అంటూ ఆ విధంగా తన గెటప్ కానీ భాష కానీ అన్నీ చేసే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఇక్కడ ప్రదర్శించారు. చాలామందిని ఆకట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమాలోకి వచ్చినటువంటి తొన్నినాళ్ళకు సంబంధించినటువంటి చిత్రాలతో పాటు తర్వాత ఎదుగుతున్నటువంటి క్రమంలో చాలా సినిమాలు ముందు జానపదం కానీ, తర్వాత పౌరాణికం, తర్వాత సాంఘికం, తర్వాత ఇలా అనేక రకాల అన్ని జోనర్ని ఆయన టచ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పోషించిన పాత్రలు మనం కొన్ని చూస్తున్నాం. ఈ సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ సినీ జీవితంలో చేయని పాత్ర అంటూ లేదు. ఇది మనకి జస్టిస్ చౌదరికి సంబంధించినటువంటి దృశ్యం చూడవచ్చు. ఎంత ఇదిగా కనబడుతుంది. ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం. జస్టిస్ చౌదరి అనే సినిమా ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఈ సినిమాలన్నీ కూడా రామారావుకు సంబంధించినటువంటి అనేక పాత్రలు మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతుంది. ఇవి కొండవీటి సింహం సంబంధించినటువంటి ఫోటో మనకి కనబడుతుంది. కొండవీటి సింహంలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. ఆ సింహం సంబంధించినటువంటి పాత్రగా మనం చూడ. ఇది జానపదానికి సంబంధించినటువంటి పాతాళ భైరవి అలాంటి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించిన గెటప్లో కనబడుతుంది. ఇక్కడ స్వామి వివేకానంద గెటప్లో మనకి ఎన్టీఆర్ కనబడుతున్నటువంటి పోస్టర్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ జస్టిస్ కొండవీటి సింహానికి సంబంధించినటువంటి పోలీస్ గెటప్లో ఎంత ఉగ్ర రూపం చూపించారు అప్పట్లో ఆ సినిమా. ఇప్పటికీ సెన్సేషన్. అలాంటి పోస్టర్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ పోస్టర్లన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పవచ్చు. ఇటువైపు కూడా ఇటు చూస్తే కనుక ఈ సినిమాలకు గుండమ్మ కథ కానీ, మిస్సమ్మ కానీ ఇలా అనేక పాత్రలు ఆయన పోషించిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లు చూడవచ్చు. యంగగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫోటో అక్కడ ఒక సినిమాలోది మిస్సమ్మో గుండమ్మ కథ ఆ సినిమాకు సంబంధించినటువంటి పాత్ర. ఇది ఇక్కడ రావణాసుడు సంబంధించి గెటప్, రాముడు సంబంధించి గెటప్, ఇలా అన్ని గెటప్లు కూడా మనకు చూపించారు. ఇక్కడ ఆ పోస్టర్ చూస్తే కనుక అది పాతాళ భైరవికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ సినీ కెరియర్ని తెలుగు సినిమా కెరియర్ని మార్చినటువంటి సినిమా పాతాళ భైరవి. ఆ పాతాళ భైరవికి సంబంధించినటువంటి ఫోటో అక్కడ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. ఇలా ఎన్టీఆర్ సంబంధించినటువంటి దాదాపు 75 సంవత్సరాల సంబంధించినటువంటి ఆయన సినీ ప్రస్థానానికి సంబంధించినటువంటి అన్ని సినిమాల్లో సంబంధించిన పోస్టర్లు, ముఖ్యంగా ప్రజలందరికీ గుర్తుండిపోయినటువంటి పోస్టర్లన్నీ ఇక్కడ ప్రదర్శించారు. అవన్నీ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆనాటి ఎన్టీఆర్ ఏ విధంగా ఉండేవాడు, తర్వాత మధ్యస్థంగా అంటే కెరియర్ మధ్యలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవాడు, తర్వాత సమయంలో ఏ విధంగా ఉండేవారు, ఇలా అన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించడంతో అందరూ కూడా చాలా ఆసక్తిగా తిలకిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమం అయితే అట్టహాసం కొనసాగుతుంది. సినీ రాజకీయ ప్రముఖులు అయితే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.